హలో ఫ్రెండ్స్, నందమూరి తారక రామారావు చేసిన ఎన్నో పౌరాణిక పాత్రల్ని అప్పుడు ఇవి చేస్తే రామారావే చేయాలి, ఇంకా ఎవరు చేసినా గాని ఈ పాత్రలకి ఇవన్నీ రాదని ఆ టైంలో నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ గాని, ప్రజలు గాని, సినిమా ప్రియులు గాని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మనకి బాలకృష్ణని చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాత్ర బాలకృష్ణ చేస్తేనే మనకి బాగుంటది. ఇంకా ఎవరు చేసినా గాని ఈ పాత్రకి వన్నే రాదు అన్న పొజిషన్ లో కొన్ని పాత్రలు ఉండటం జరుగుద్ది. అలాంటి పాత్రలో ఒదిగిపోయిన బాలకృష్ణ అఖండ 1 లో మనకి తన విశ్వరూపాన్ని చూపిస్తం జరిగింది అఘోరాగా. ఇప్పుడు అదే చిత్రాన్ని సెక్యుల్ గా అఖండ 2 తాండవం, ఇది మనకి డిసెంబర్ లో రాబోతుంది. ఈ చిత్రం యొక్క టీజర్ మనం కర్ణాటకలో రిలీజ్ చేయటం జరిగింది. ఇంకా మనం చెప్పుకోవాలంటే బాలకృష్ణ మరి బోయపాటి వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. రక్తం ఏరులు పారుద్ది. ఆయుధాలు ఈ కడుపులోంచి దింపితే 3-4 కడుపులోంచి బయటికి వచ్చేస్తాయి. అలాంటి సీన్ చేయాలంటే మనకి బోయపాటే సరైన దర్శకుడు. ఎందుకంటే ఈయన చూపించేటంత ఫైట్ సీన్స్ లో భయంకరమైన ఫైట్స్ పెట్టాలంటే బోయపాటి తర్వాతే. వైలెన్స్ ఎంత ఉంటదంటే ఈ చిత్రంలో తలకాయలు లేచిపోతా ఉంటాయి, కడుపులు చీల్చుకుని పీగులు బయటకు వచ్చేస్తా ఉంటాయి, మనిషి ముక్కలు ముక్కలుగా పైకి లేచిపోతుంటాడు. ఇలాంటి వైలెన్స్ ఫైట్స్ తీయాలంటే బోయపాటికే చెందింది అది. ఇలాంటి మూవీస్ లో బాలకృష్ణ బాగా ఒదిగిపోతారు. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ గాని, ఆయన చేసే నటన గాని, ఆయన చూపించే విశ్వరూపం గాని మనకి దీనికి సరిపడా ఆయుధం కూడా ఒకటి బాలకృష్ణ చేతికిచ్చి తాండవం చేపిస్తుందో మన బోయపాటి సిద్ధాస్తం. ఈ మూవీని అఖండ ట్రైలర్ 2 లాంచ్ కి మనకి ముఖ్య అతిథిగా శివన్న అంటే శివరాజ్ కుమార్ ఈ మూవీకి టీజర్ లాంచ్ చేయడానికి కర్ణాటక ఈవెంట్ కి వస్తడం జరిగింది. ఇంకా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరో, దర్శకుడు బోయపాటి సీను, ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రం అఖండ 2 తాండవం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల కానుందని ఈ ఈవెంట్ సందర్భంగా ఈ సినిమా టీము ట్రైలర్ లాంచ్ చేసేటప్పుడు కర్ణాటక చిక్కబళ్ళాపూర్ లో ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. శివరాజ్ కుమార్ మనకు తెలుసు, ప్రముఖ కన్నడ నటుడు. ఈయన ఈ ఈవెంట్ కి వస్తడం జరిగింది ముఖ్య అతిథిగా. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ మూవీ టీజర్ లాంచ్ చేసే సందర్భంగా బాలకృష్ణ కొన్ని మాటలు అనటం జరిగింది. అవి సనాతన ధర్మ రక్షణే ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుద్ది. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు, ఇప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూస్తున్నావు అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ డైలాగులు, విజువల్స్ అభిమానులకు ఉర్రతలుగిస్తాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు. బాలకృష్ణ ఈ ఈవెంట్ లో అభిమానుల గురించి వాళ్ళకు కావలసిన విధంగా ఈ మూవీని చేయటం జరిగింది అని చెప్పుకుంటూ వస్తడం జరిగింది. ఇక ఈ మూవీ ట్రైలర్ సందర్భంగా బాలకృష్ణ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. మఫ్టీ అనే చిత్రంలోని శివకుమార్ గెటప్ ను తాను వీరసింహారెడ్డి సినిమాలో కాపీ కొట్టానని, ఆ లుక్ తను ఎంతో స్ఫూర్తినిచ్చిందని బాలయ్య చెప్పారు. శివరాజ్ కుమార్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ఈవెంట్ కి వర్షం పడినా లెక్క చేయకుండా ఈ సినిమా ఈవెంట్ కి వచ్చిన అభిమానులందరికీ బాలకృష్ణ తన కృతజ్ఞతలు చెప్తం జరిగింది. అఖండ 2 తాండవం ఇది పాన్ ఇండియా లెవెల్లో తీసిన చిత్రం. ఈ చిత్రాన్ని మనం కరోనా సమయంలో సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతున్న సందర్భంలో ఈ సినిమా 1 ని మనం అప్పుడు కరోనా టైంలో రిలీజ్ చేయడం జరిగింది. అందరూ సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతున్న సమయంలో మనం ధైర్యంగా అఖండ 1 చిత్రాన్ని రిలీజ్ చేశాం. లాక్ డౌన్ తర్వాత విడుదలైన తొలి భారతీయ చిత్రం ఇదే. ప్రకృతి, ధర్మం, పిల్లల జోలికి వస్తే భగవంతుడు మనిషిలో ఆవహిస్తాడని చెప్పే గొప్ప చిత్రం ఇది. కాగా ఇప్పుడు వస్తే భగవంతుడు మనుషులు ఆహ్వానిస్తాడని చెప్పే గొప్ప చిత్రం ఇది. కాగా ఇప్పుడు సనాతన హైందవ ధర్మం ప్రధానాంశంగా అఖండ 2 చిత్రం రూపుదిద్దుకుంది. బాలకృష్ణ ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అటువంటి ఒక సందేశం ఇవ్వటం జరిగింది. ఇక ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలి, మల్హోత్రా ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటిస్తూ జరిగింది ఈ చిత్రంలో అని బాలకృష్ణ చెప్పడం జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన
శివరాజ్ కుమార్ తనకు బాలకృష్ణ సోదరుడు లాంటి వారని పేర్కొనడం జరిగింది. ఇంకా ఈ చిత్రం అఖండ 2ని 3Dలో కూడా రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీం తెలిపింది. ఇందుకోసం స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. బాలకృష్ణ అభిమానులు, ఆడియన్స్ కు కొత్త అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతో అఖండ సినిమాని 3D ఫార్మాట్ లోను తీసుకొస్తున్నట్టు ఈ సినిమా భారతదేశ ఆత్మ పరమాత్మ. ఈ సినిమా మన దేశ ధర్మం, ధైర్యం, ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది, కానీ ఈ దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని దేశమంతా చూడాలనుకుంటున్నా అని బోయపాటి శ్రీను చెప్పడం జరిగింది. 2021లో బ్లాక్ బాస్టర్ హిట్ అఖండ సినిమాకు సిక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం విలన్ గా దీంట్లో ఆది పెనిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. నటి సంయుక్త ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. తమని సంగీతం అందిస్తుండగా ఈ చిత్రానికి నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంటా, గోపీచంద్ అచంటా, హరీష్ పెద్ది, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది మనకి. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తుందో ఇంకా ఫ్యాన్స్ కి పూనగాలే. ఈ చిత్రంలో ఈ డిసెంబర్ 5న విడుదల చేస్తున్న ఈ చిత్రానికి అందరూ చూడాలని బాలకృష్ణ చెప్తాం జరిగింది. ఇది ఫ్రెండ్స్, నేను అఖండ 2 తాండవం ట్రైలర్ గురించి మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.